ఇల్లాకి లేనోళ్లకు ఇళ్ళు ఇస్తాము, సోటు కూడా లేనోళ్లకు సోటిస్తాము, ఇళ్ళు కట్టిస్తాము అని చెప్తుంటారు లీడర్లు. ఓట్ల ముంగట ఇంటికొచ్చి మీకు పక్కా ఇళ్ళు కట్టిస్తామని చెవుల్లో తేనె పోసినంత చల్లటి ముచ్చట్లు చెప్పిపోతుంటారు. అవన్నీ ఓట్ల ముంగటనే. ఓట్లు ఒడిచినాక అయ్యేం యాదుకుండవు లీడర్లకు. కొత్త ఇళ్ళు కట్టించుడు కాదు కదా, కష్టపడి కట్టుకున్న ఇండ్లను కూడా కూలగొడుతుర్రు అనుకుంటా గోసెల్ల పోసుకుంటుర్రు. ఆటోల ముందు సీట్ల పొల్లగాండ్లు, వెనక సీట్ల సామాన్లు, షెట్ల కింద డేరాలు, డేరాల కింద మనుషులు, సంకన పొల్లగాండ్లు. సామాను సట్ర సగలం మూట కట్టుకొని వచ్చి గిట్ల షెట్ల కింద గోడెల్ల పోసుకుంటున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా ఏటపాక మండలంలో ఉన్న లక్ష్మీదేవిపేట అనేటి ఊళ్ళో ఉండేటి కొంతమంది గిరిజనులు గవర్నమెంట్ జాగల ఇండ్లు కట్టుకున్నారని బుల్డోజర్లు పట్టుకొని వచ్చి తెలంగాణకు పోతం పెట్టిరు అధికారులు గిట్లా. నేను 5 సంవత్సరాల నుంచి ఇక్కడ వాసంగా ఉంటున్నాను. అప్పులు చేసి ఇల్లు కట్టేసే వీళ్ళు ఏం చేశారు సార్ అధికారులు? ఇట్లే తిరుగుతున్నారు సార్, ఇట్లే తిరుగుతున్నారు, చూస్తూనే తిరుగుతున్నారు. అప్పుడన్నా ఆఫ్ చేయమంటే ఆఫ్ చేసే వాళ్ళం కాదు సార్. 5 సంవత్సరాలు బట్టి ఏం చేస్తున్నారు సార్ వీళ్ళు అధికారులు? ఎంత అన్యాయం చేశారంటే నన్ను దిక్కు దివాణా లేకుండా చేశారు. అగనాట వాళ్ళు అక్కడికి వచ్చి 5 ఏండ్లు అయిందట. 5 ఏండ్ల సంది ఆన్నే ఉంటున్నారట. ఈ 5 ఏండ్ల సంది ఎంతో మంది వస్తున్నారట, పోతున్నారట. చూసుకుంటూ వచ్చి చూసుకుంటూ పోతున్నారట. గాని ఎవరు మందలిచ్చిన వాళ్ళే లేరట. ఇదేందని మాట్లాడిన వాళ్ళు లేరు, అడిగిన వాళ్ళు లేరు. ఇప్పుడు దొంగోడు వచ్చినట్టు తెలంగాణకు వచ్చి కూలగొట్టిపోయిర్రు, మమ్మల్ని రోడ్డున పడేసిరు అనుకుంటా గోడెలా పోసుకుంటుంది పాపం కి అక్క. ఉన్నట్టుండి నడి రోడ్డు మీద వదిలేస్తట మాకు ఏం న్యాయం చేస్తారో చెయ్యాలి అని అడుగుతున్నారు ఆ ఊరోళ్ళు. మాకు ఇక్కడ న్యాయం జరగాలి, ఎక్కడో ఇస్తానంటే ఇది ఎవరికి ఇచ్చినట్టు అంటే పాస్టర్లకి భూమి ఒప్పచేసి, గవర్నమెంట్ భూమి ఒప్పచేసి మాకు ఇక్కడ అడవిలో ఇస్తారా? అందుకే మాకు ప్రతిఫలంగా ఇక్కడ ఇల్లు కట్టేయాలి, ఇక్కడ ప్లాట్లు చేయాలి, అన్ని ఖర్చులు అన్ని అయ్యేదాకా రెవెన్యూ శాఖలే మాకు సహకరించాలని అది మేము కోరుకుంటున్నాం. మొత్తం 46 కుటుంబాల గవర్నమెంట్ జాగల ఇండ్లు కట్టుకొని ఉంటున్నారు అనేది కూలగొడదానికి వచ్చిన అధికారులు అంటున్నమాట. కూలగొడితే కూలగొట్టిరు కానీ ఇప్పుడు అలా పరిస్థితి ఏంది సారు? పిల్లాజల్లు ఉన్నారు, సంకల పొల్లగాళ్ళు ఉన్నారు, ముసలోళ్ళు ముడుగోళ్ళు ఉన్నారు, ఒంట్ల పానాలు మంచిగా లేని వాళ్ళు ఉన్నారు, కాళ్ళకు కట్లు కట్టుకొని దెబ్బలు తగిలిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు గా సామాన్లు వేసుకొని ఏడికి పోతారు సార్లు? ఈ 5 ఏళ్లలో 2 మాటల ఓట్లు వచ్చినాయి. ఓట్లు అడుగుదానికి వచ్చినప్పుడన్నా లీడర్లకు వాళ్ళు ఉండేది గవర్నమెంట్ జాగలు అనేటి ముచ్చట ఎలకలేకపోయి ఉండొచ్చునా మరి? తెల్లందానికి వచ్చి సామాన్లు సగలం బయటేసిరు, వాళ్ళని ఇంట్లోకేం చెల్లగొట్టిరు, ఉన్నట్టుండి ఇండ్లు కూలగొట్టిరు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంది సారు అని అడుగుతున్నారు ఊరి పబ్లిక్. మరి చూడాలి వాళ్ళకు గవర్నమెంట్ వాళ్ళు ఏ తీరుగా సాయం చేస్తారో, ఎట్లా న్యాయం చేస్తారో అనేది. కానీ ఎండాకాలం రోజు రోడ్డున పడ్డట్టు అయింది కదా పాపం.